హాయ్ గైస్, వెల్కమ్ టు స్కంద మెంటర్స్. మన స్కంద మెంటర్స్లో ఏపీ గ్రూప్ 2 తెలంగాణకు సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐపిసికి సంబంధించి జూలై 1న మనకు లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్ స్టార్ట్ కావడం జరుగుతుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్ వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఫ్యాకల్టీస్ కూడా మీరందరికీ తెలిసినటువంటి వెల్ నోన్ ఫ్యాకల్టీస్ చేత, చాలా అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ చేత, మోర్ దెన్ 15 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత టీచింగ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీకి వచ్చినట్టయితే ఆనందరావు 1 by 1 నేను ఫస్ట్ లోపు ప్రతి ఒక్కరిది కూడా డెమో కూడా యూట్యూబ్లో యాప్లో డౌన్లోడ్ చేస్తా. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మన ఫ్యాకల్టీస్ డెమోస్ క్లాసెస్ కూడా ఉంటాయి. జాగ్రఫీ ఆనందరావు, ఫిజిక్స్ వచ్చేసి సాయి కుమార్ సార్ ఉంటాడు, పాలిటీ కిరణ్, ఇలా ప్రతి ఫ్యాకల్టీస్ కూడా డెమో క్లాసెస్ ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే చూడొచ్చు. దాంట్లో ఇది ఏపీ గ్రూప్ 2 సంబంధించి ఫస్ట్ 500 మెంబర్స్కి యాక్చువల్ ఫీజు వచ్చి 3500 ఉంది. 50% ఆఫర్ ఫస్ట్ 500 మెంబర్స్, అంటే లిమిటెడ్ సీట్స్ మాత్రం 50% ఆఫర్ ఉంటుంది. తర్వాత కూడా డిస్కౌంట్ ఉంటుంది కానీ అది 50%, 30% అనేది తర్వాత డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే 50% డిస్కౌంట్ ఉంది. ఈ మన ఏదైనా సరే సబ్జెక్టు జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, ఏదైనా సబ్జెక్టు డిస్కషన్ చేసేటప్పుడు మన మ్యాథ్స్ అయినప్పటికీ పర్సంటేజ్ కానీ, యావరేజ్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, ఆ సబ్జెక్ట్లో ఆ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఆ టాపిక్లో ప్రీవియస్ ఇయర్లో ఎలా క్వశ్చన్స్ వచ్చినాయి, ఎలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ అడగబోతుంటాడు, ఎక్స్పెక్టేషన్ మనం ఎలా చదవాలి, ప్రిపరేషన్ ప్లాను, ఆ స్ట్రాటజీ తోటి బేసిక్ నుండి హై లెవెల్ వరకు ప్రతిదీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇలా చూడండి, ఆ తెలంగాణ ఇబ్బో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా 1393 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. ఖచ్చితంగా మ్యాక్సిమం ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్టెడ్ మన తెలంగాణలో ఎఫ్బిఓ నోటిఫికేషన్. ఎవరైనా సరే నోటిఫికేషన్ రాలేదు కదా సార్ అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేసే వాళ్ళకి టైం సరిపోదు. ఆల్రెడీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. అంటే సీరియస్ ఆస్పిరెంట్ ఏంటంటే చాలామంది లాస్ట్ నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయ్యి 1 mark, 1/2 mark తోటి ఉన్న వాళ్ళు ఇంకా గజ్నీ మహమ్మద్ లాగా దండయాత్ర చేస్తూనే ఉంటారు. వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం ఢీకొనాలంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెషర్స్కి నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేస్తే టైం సరిపోదు. సిలబస్ అదే ప్యాటర్న్ ఉంటుంది, అదే సిలబస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన స్కంద మెంటర్స్లో జూలై 1న బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఏదైనా సిలబస్లో చేంజెస్ ఉంటే స్లైడ్లు మ్యాక్సిమం ఒక 10% వేరియేషన్ ఏదైనా చేంజెస్ ఉంటుండొచ్చు. ఉన్నప్పటికీ నోటిఫికేషన్ అనుగుణంగా కామన్ సిలబస్ చెప్పుకుంటూ పోతాం. ఆ సిలబస్కి అనుగుణంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆ సిలబస్ ప్రకారం ప్రతిదీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకు ఇప్పుడు జూలై 1నే 10:30కి బ్యాచ్ ప్రారంభం అవుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ టీజీఎస్ఐ అండ్ బీసీ తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇది కూడా సేమ్ జూలై 1కి స్టార్ట్ అవుతుంది. ఏపీ ఎస్ఐ పీసీ కూడా సిలబస్ ఎస్ఐకి పీసీకి సిలబస్ కంప్లీట్గా సేమ్. ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రమే చేంజెస్. సేమ్ అదే పర్సంటేజ్ ఉంటుంది ఎస్ఐలో అయినా పీసీలో అయినా. ఈ ఎఫ్బిఓ చూసినట్టయితే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినట్టయితే ఎఫ్బిలో జనరల్ అంటే ప్యూర్ మ్యాథ్స్ నుండి, జామెట్రీ నుండి, మెన్సురేషన్ నుండి ఇలా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుండు. వెయిటేజ్ అనేది ట్రిగ్నామెట్రీ, స్టాటిస్టిక్స్ అలా అడుగుతుండు. ఇప్పుడు రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీలో ఎఫ్బిఓ నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్ వచ్చింది. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఫిబ్రవరిలో మెయిన్స్ జరిగింది. ఆ ఎగ్జామ్ పేపర్ను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న క్వశ్చన్స్ని సిలబస్ను చూసుకొని అది దృష్టిలో పెట్టుకొని మ్యాక్సిమం అదే సిలబస్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇప్పుడు మన జూలై 1కి స్టార్ట్ అవుతుంది, 10:30కి స్టార్ట్ అవుతుంది. చూడండి, మన సిలబస్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే సిలబస్ ఏముంటాయి సార్ అంటే ఎక్కడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూసినట్టయితే పీసీకి కానీ, ఎస్ఐ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ సిలబస్ అనండి అదే యావరేజ్ కానీ, పర్సంటేజ్ కానీ, రేషియో ప్రపోర్షన్ కానీ సేమ్ సిలబస్ ఉంటుంది. ఇక్కడ మన క్వాలిఫికేషన్ బట్టి పీసీ తీసుకున్నట్టయితే 10+2 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం యావరేజ్ క్వశ్చన్స్ అడుగుతుండొచ్చు. ఎస్ఐలో డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి కొంచెం టఫ్ క్వశ్చన్ మోడరేటర్గా అడుగుతుండొచ్చు, అంటే హై లెవెల్ క్వశ్చన్స్ అడుగుతుండొచ్చు అంతే. అదే పర్సంటేజ్ అనే టాపిక్ ఎస్ఐలో ఉంటుంది, పీసీలో ఉంటుంది,
అండ్ ఎఫ్బిఓలో ఉంటుంది. ఈవెన్ గ్రూప్ 2 చూసినప్పుడు కూడా అదే సిలబస్. మోస్ట్ ఆఫ్ ది అంటే క్వాంట్లో చూసుకున్నటువంటి క్వాంట్లో ఆర్థమెటిక్లో ప్రతి దాంట్లో కూడా కామన్ సిలబస్ ఉంటుంది. ఓకే నచ్చిన ఒక్కసారి మనం ఆ కామన్ సిలబస్ చూసినట్టయితే ఫస్ట్ యావరేజ్, దీనికంటే ముందు నెంబర్ సిస్టమ్ చూసుకుందాం. నెంబర్ సిస్టమ్, ఈ నెంబర్ సిస్టంలో చాలా టాపిక్స్ ఉంటాయి. అంటే యూనిట్ డిజిట్స్, ఫస్ట్ డివిజబుల్ కండిషన్స్, టైప్స్ ఆఫ్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ నెంబర్స్ నేర్చుకున్న తర్వాత వాటి యొక్క డివిజబుల్ కండిషన్స్ నేర్చుకుంటాం, సింప్లిఫికేషన్ చూసుకుంటాం, ఎల్సిఎం ఎస్సిఎఫ్ చూసుకుంటాం. ఆ నెంబర్ సిస్టమ్ చాలా పెద్ద టాపిక్. తర్వాత యావరేజ్, ఈ యావరేజ్ అయిపోయిన తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్, రేషియో అండ్ ప్రపోర్షన్స్. నెక్స్ట్ పార్ట్నర్షిప్స్. ఈ పార్ట్నర్షిప్స్ అనేది ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా రేషియో ప్రపోర్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే తెలుగులో కూడా చూసినట్టయితే ఇచ్చిన సంఖ్యా వ్యవస్థ, సగటు, నిష్పత్తి అనుపాతము, భాగస్వామ్యాలు, ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ వస్తేనే ఈ పార్ట్నర్షిప్ చేస్తాం. మన ఎస్ఐలో కానీ పీసీలో కానీ చూసినట్టయితే రేషియో అండ్ ప్రపోర్షన్లో నుండి ఎస్ఐలో మెయిన్స్కి వచ్చేసరికి 200 మార్క్స్ మన పేపర్ ఉంటుంది. క్వాంటివ్ నుండి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుండి 200 మార్క్స్ ఉంటుంది. ఈ 200 మార్క్స్లో ఈ పార్ట్నర్షిప్ చేయాలంటే కంప్లీట్గా రేషియో ప్రపోర్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఇది చేస్తాం. ఈ రేషియో ప్రపోర్షన్ నుండి 2 క్వశ్చన్స్ మ్యాక్సిమం 2 or 3 క్వశ్చన్స్ అడుగుతుంది. కానీ పార్ట్నర్షిప్ నుండి 5 to 7 క్వశ్చన్స్ మధ్యన అడుగుతున్నాడు. 5 to 7 క్వశ్చన్స్ అడుగుతుందంటే పార్ట్నర్షిప్స్కు అంత వెయిటేజ్ ఉంటుంది. మీరు మన తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీలో 4 నోటిఫికేషన్ జరిగినాయి. మన దగ్గర కూడా 2016, 18, 19 ఒక నోటిఫికేషను, 2023 ఒక నోటిఫికేషన్ ఉంది. అక్కడ కంపేర్ చేస్తూ చూడండి. మళ్ళీ కావాలంటే మీకు ఒక వీడియో యూట్యూబ్లో చేస్తాను. ఏ టాపిక్ నుండి ఎలా క్వశ్చన్స్ అడిగిండు, ఎక్కడి నుండి ఎన్ని క్వశ్చన్స్ అడిగిండు అది చూద్దాం తర్వాత. అంటే కంప్లీట్ ఈ పార్ట్నర్షిప్ నుండి చిన్న టాపిక్ సింపుల్ చెప్పాలంటే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఏజెస్ ఏంటి, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏజెస్. నెక్స్ట్ పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, దీంతోపాటు డిస్కౌంట్. ఇవి మళ్ళీ 3 ఒకే రిలేటెడ్ సబ్జెక్ట్ టాపిక్స్. ఈ పర్సంటేజ్ రియల్ చెప్పాలంటే ఈ పర్సంటేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ తర్వాత నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసరికి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ పైన, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్స్ అని తీసుకుంటాం. ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ ఇందులోనే వర్క్ అండ్ వేజెస్ అనే ఒక టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే సబ్ టాపిక్స్ పైప్స్ అండ్ సిస్టమ్స్, నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇవి ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే టైమ్ అండ్ డిస్టెన్స్లోనే సబ్ టాపిక్స్ చూసినట్టయితే ఏముంటాయి, ట్రైన్స్ ఉంటాయి. దీంట్లో ఇంకో సబ్ టాపిక్ చూసినట్టయితే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో కానీ బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో కానీ రిలేటివ్ స్పీడు, యావరేజ్ స్పీడ్ మీద ఎక్కువ, యావరేజ్ స్పీడ్ మీద రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. రిలేటివ్ స్పీడు, యావరేజ్ స్పీడ్ మీద డిపెండ్ అయ్యి ఇవి. నెక్స్ట్ వీటితో పాటు ఒకసారి చూసినట్టయితే మిక్చర్స్ అండ్ అలిగేషన్స్. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మిక్చర్స్ అండ్ అలిగేషన్స్. ఇక టాపిక్లోనే ఉంది. అన్ని టాపిక్స్ కలిపితే మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ అన్ని టాపిక్లో సింపుల్ ఇంట్రెస్ట్లో ఉండొచ్చు. అది బేస్డ్ ఆన్ ద షార్ట్ కట్ మెథడ్ వాడతాం. యావరేజ్లో ఉండొచ్చు, పర్సంటేజ్ ఉండొచ్చు. ఇవి ఇచ్చిన మనకు క్వాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి ఇవి. ఇందులో మెయిన్ ఏంటంటే ఈ రేషియో అండ్ ప్రపోర్షను, ఈ పర్సంటేజ్ ఈ 2 టాపిక్స్ వచ్చినట్టయితే సింపుల్ చెప్పాలంటే దాంతోపాటు యావరేజ్. అంటే సింపుల్ చెప్పాల్సింది ఏంటంటే మనకు
ఏదైనా ఒక ఇల్లు కట్టడానికి 4 పిల్లర్స్ ఉంటే ఇల్లు ఎంత స్టాండర్డ్గా నిలబడుతుందో మనకు ఈ పర్సంటేజు అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ నెక్స్ట్ యావరేజ్ ఈ 3 టాపిక్స్ వస్తే కంప్లీట్గా అని క్వాంట్ మొత్తం వచ్చినట్టే. మనం ఎక్కడైనా సరే ఏ టాపిక్లో టైమ్ అండ్ వర్క్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ ఎక్కడైనా సరే ఇవి 2 టాపిక్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టు ఈ 3 టాపిక్స్ వచ్చినట్టయితే మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ ఈ సెకండ్ వన్ ఈ 2 కంప్లీట్గా వచ్చినట్టయితే ఇది కూడా నువ్వు కంప్లీట్ మ్యాథ్స్ నీకు నీ హ్యాండ్లో ఉన్నట్టే. ప్రతి టాపిక్ నువ్వు సాల్వ్ చేయగలుగుతావు. సింపుల్గా ఒకసారి ఎస్బీఐ పిఓ కానీ క్లర్క్ కానీ చూసినాం అనుకోండి. ఇచ్చిన ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్ చూసినట్టయితే ఆర్ క్లర్క్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే మన క్వాంట్లో 35 క్వశ్చన్స్ ఉంటాయి. 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటాయి. ఓన్లీ మన క్వాంట్ గురించి ఆలోచిస్తాం. ఈ క్వాంట్లో ఏంటి డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి ఇక్కడ నుండి డిఐ నుండి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే 15 క్వశ్చన్స్ అడుగుతాడు ఖచ్చితంగా డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి. మరి డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 35లో అవుట్ ఆఫ్ 35లో డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 15 క్వశ్చన్స్ అడుగుతుండు. నెక్స్ట్ సింప్లిఫికేషన్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుండంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామ్ చూసినప్పటికి కూడా 10 to 12 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే దాదాపు 25 నుండి ఈ రెండిట్లో 25 నుండి 27 క్వశ్చన్స్ అడుగుతుండు. 27 క్వశ్చన్స్ అడుగుతుండు. అంటే మనం ఒకసారి ఎస్బీఐ పిఓ కానీ క్లర్క్లో చూసినట్టు మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ చూసినట్లయితే మన క్వాంట్ని క్వాలిఫై కావాలంటే ఓన్లీ ఈ 2 టాపిక్స్ చాలు కదా సార్ అంటారు. ఈ 2 టాపిక్స్ చాలు కదా సార్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ కంప్లీట్గా పర్సంటేజ్ కానీ రేషియో ప్రపోర్షన్ ఏ క్వశ్చన్ చూసినా డేటా ఇంటర్ప్రిటేషన్లో టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఏంటి టేబులర్ అని పై చార్ట్ అని క్యాష్లేట్ అని మిస్లేనియస్ అని మిస్సింగ్ అని గ్రాఫ్ అని ఇలా ఏది చూసినప్పటికి కూడా ప్రతిదీ కూడా పర్సంటేజు రేషియో ప్రపోర్షన్ మీద డిపెండ్ కాకుండా డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చనే ఉండదు. అంటే ఇవి పెద్ద టాపిక్స్ మేజర్ టాపిక్స్ అంటే ప్రతిదీ కూడా మ్యాథ్స్కే బేస్. అంటే ఏంటి బేస్ టాపిక్స్ ఈ 3 టాపిక్స్. ఈ 3 టాపిక్స్ కంప్లీట్గా నేర్చుకున్నట్టయితే నీవు ఏ టాపిక్ నుండి అయినా ప్రాబ్లమ్ సింపుల్గా సాల్వ్ చేయవచ్చు. నా సింపుల్ అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ 3 టాపిక్స్ నుండి నీ దగ్గర ఏ మెటీరియల్ ఉన్నప్పుడు బేసిక్ నుండి హై లెవెల్ వరకు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం సాల్వ్ చేయండి. మీరు దాని మీద కమాండ్ వచ్చిన తర్వాత ఆ 3 టాపిక్స్ మీద నువ్వు ఏ టాపిక్ నుండి ఏ ఆర్డర్లో పోయినప్పటికీ కూడా నువ్వు సింపుల్గా మ్యాథ్స్ సాల్వ్ చేయొచ్చు. మన వే ఆఫ్ టీచింగ్లో కూడా ఆ టైం అయిన వరకు కానీ ఏ టాపిక్ తీసుకున్నప్పుడు కూడా ఈ 3 టాపిక్లకు వెళ్ళి ఏదో ఒక టాపిక్లో కన్వర్షన్ చేసుకొని చేస్తాం. చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్కు ఇవి దీని తర్వాత ప్యూర్ మ్యాథ్స్ వచ్చినట్టయితే మళ్ళీ ప్యూర్ మ్యాథ్స్లో కూడా ఏంటి జామెట్రీ తర్వాత మెన్సురేషన్లో 2D ఉంటుంది 3D ఉంటుంది. మెన్సురేషన్లో 2D 3D ఈ 2D వచ్చిన చూసినట్టయితే ట్రయాంగిల్స్ కోఆర్డినేటర్స్ సర్కిల్స్. ఈ ట్రయాంగిల్స్ కూడా టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద యాంగిల్ అంటే కోణాన్ని ఆధారంగా చేసుకొని మూడు రకాలు ఉంటాయి. భుజాలను ఆధారంగా చేసుకొని కూడా 3 రకాలు ఉంటాయి. బేస్డ్ ఆన్ ద యాంగిల్ అన్నప్పుడు రైట్ యాంగిల్, అక్యూట్ యాంగిల్, అబ్స్ట్యూట్ యాంగిల్. సైడ్స్ అన్నప్పుడు ఇవి చేసుకొని స్కేలిన్ ట్రయాంగిల్, ఐసోసిలేస్ ట్రయాంగిల్, ఈక్వలేటర్ ట్రయాంగిల్. మళ్ళీ ఈక్వలేటర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అలా టైప్స్ ఉంటాయి. అవి వాటి ప్రాపర్టీసు వాటి కండిషన్స్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అవన్నీ నేర్చుకుంటాం. కోఆర్డినేటర్ అంటే అవి కూడా టైప్స్ ఉంటాయి. స్క్వేరు, రెక్టాంగిల్, రాంబసు, ప్యారలోగ్రాము, ట్రెపీజియం ఇలా టైప్స్ ఉంటాయి. సర్కిల్స్, సెమీ సర్కిల్ అవన్నీ నేర్చుకుంటాం. ఈ 3Dలో చూసినట్టయితే 3D క్యూబు, క్యూబాయిడు, సిలిండరు, స్పియరు, కోను ఇవన్నీ గురించి నేర్చుకుంటాం. తర్వాత ప్రోగ్రెషన్స్, ట్రిగ్నామెట్రీ, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ. ఈ ట్రిగ్నామెట్రీలో కూడా చూసుకున్నట్టయితే హైట్ సైన్ డిస్టెన్స్ ఇంకొకటి ఉంటుంది. ఇలా స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్ కిందకి వస్తాయి. ఈ ప్యూర్ మ్యాథ్స్లో ఎక్కడెక్కువ అడుగుతుందంటే ఎస్ఐబిసిలో కంటే కూడా ఫారెస్ట్ బీస్ట్ ఆఫీసర్లో ప్యూర్ మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుండు, ఫోకస్ ఎక్కువ పెడుతుండు. అవి సిలబస్ వచ్చిన సరే. ఎగ్జాంపుల్ కోసం ఒకసారి చూసినట్టయితే మనం బేస్ టాపిక్ ఏమన్నా అన్నింటికంటే బేస్ టాపిక్ పర్సెంటేజ్. ఈ పర్సెంటేజ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 16/3% అంటాడు. మనం పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ ఎలా కన్వర్షన్ చేస్తాం జస్ట్ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్
పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ అంటే ఇక్కడ 16/3% ఉంది. ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్షన్ చేస్తామంటే దీనికంటే ముందు ఒకసారి చూసినట్లయితే 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 ఈజ్ ఈక్వల్ టు 100%గా తీసుకుంటాం. 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 50%గా తీసుకుంటాం. ఎలా అంటే 1/2 ఇంటూ పర్సంటేజ్లో రావాలంటే ఇంటూ 100 వేస్తాం. 2 1 జా 2 50 జా 50%గా తీసుకుంటాం. నెక్స్ట్ 1/2 అయిన తర్వాత ఎలా చేస్తామంటే ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేస్తాం. 1/2 కంప్లీట్ అయిన తర్వాత న్యూమరేటర్ ఇంక్రీజ్ చేస్తాం. 2/2 ఈజ్ నథింగ్ బట్ 1 అవుతుంది. 1 ఈజ్ నథింగ్ బట్ 100% అవుతుంది. నెక్స్ట్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 100 చేస్తాం. ఇట్ ఈజ్ ఏ 33.13% ఆర్ 33.33%గా తీసుకుంటాం. నెక్స్ట్ 2/3 అంటే 2/3 ఇంటూ 100 ఇట్ ఈజ్ ఏ 66.2/3% ఆర్ 66.66%గా తీసుకుంటాం. నెక్స్ట్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం డినామినేటర్ని అలాగే ఉంచేసి న్యూమరేటర్ 1 2 నెక్స్ట్ వచ్చేది 3/3 ఈజ్ నథింగ్ బట్ 1 అవుతుంది. 1 ఆల్రెడీ 100%గా వచ్చింది. ఇలా 1/2 1/3 1/4 2/4 1/4 తర్వాత 1/5 అలా 1/6 1/20 వరకు చూడగానే ఆ ఫ్రాక్షన్ చూడగానే ఎట్లా వచ్చిన 37.1/2% అంటే 3/8 అని ఇట్ ఈజ్ ఏ 1/8 యొక్క ఫ్రాక్షన్. అలా గుర్తుండాలి అవన్నీ. ఇలా సార్ అవి గుర్తు లేకపోతే ఎలా కన్వర్షన్ చేస్తామంటే చూడండి పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ ఎలా కన్వర్షన్ చేస్తున్నాం. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటే మనం ఎప్పుడు కూడా ప్రాబ్లం సాల్వ్ చేయలేం కాబట్టి దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్షన్ చేస్తాం. మిశ్రమ భిన్నం నుండి అపక్రమ భిన్నంలోకి మారుస్తున్నాం. 16 3 ఇంటూ చేస్తాం. ఇక్కడ నుండి ఇక్కడికి ఏం చేస్తాం ప్లస్ చేస్తాం. 16 3 48 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 50/3 పర్సంటేజ్ తీసేయాలంటే ఇంటూ 1/100 వేస్తాం. 51 52 1/6 16 2/3% ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చినా 1/6 అని ఫ్రాక్షన్ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 66 2/3% ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ తెలవాలంటే 66 2/3% ఏం చేస్తాము ఇది మల్టిప్లికేషన్ చేస్తాం. ఇది ఏం చేస్తాం ప్లస్ చేస్తాం అడిషన్ చేస్తాం. 66 3 ఏమవుతుంది 63 180 6 3 18 అది 60 రౌండ్ ఫిగర్గా తీసుకుంటాం. 63 180 6 3 18 అంటే 198 అవుతుంది. 180 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 198 198 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 200/3 ఇంటూ 1/100. ఇప్పుడు చూడండి ఈ 2 0 క్యాన్సిల్ చేసి 2/3% అవుతుంది. 66 2/3% ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇలా ఫ్రాక్షన్ 2%. మరి మనకి ఒకసారి ఇన్ కేస్ మనకు ఫ్రాక్షన్లో ఉంది పర్సంటేజ్లోకి ఎలా మార్చాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/5 ఉంది ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్లో రావాలంటే 1/5 ఇంటూ 100 చేస్తాం. 5 1 5 2 20% ఇలా కన్వర్షన్ చేస్తాం. వాటి వాల్యూస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ అంటే 1/4 ఇంటూ 100 చేస్తాం. 4 1 4 2 8 పోతే 2 మిగులుతుంది 20 అవుతుంది. 4 5 25% అవుతుంది. 1/4 ఈజ్ ఈక్వల్ టు 25%. ఇట్ ఈజ్ ఏంటి ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ మార్చడం ఎలా ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఈ కన్వర్షన్ ఇవన్నీ కూడా మనకు టేబులర్ రూపంలో గుర్తుండడం బెస్ట్. మీకు ఇచ్చిన చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే నోట్స్ కూడా ఇచ్చిన 1/4 ఈజ్ ఈక్వల్ టు 25%. ఒకసారి చూడండి 1/1 ఈజ్ నథింగ్ బట్ 1 100%. 1/2 ఈజ్ ఈక్వల్ టు 50%. 1/3 కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా నోట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. 1/4 1/5 1/6 ఇలా 1/20 వరకు ఇవ్వడం జరుగుతుంది. 1/20 వరకు ఇవ్వడం జరిగింది. 1/12 దీని మీద క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. చూసినట్టయితే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. మ్యాగజైన్లో ప్రీవియస్ ఇయర్లో తీసుకున్నటువంటి క్వశ్చన్సే తీసుకున్నా. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్ బై 37 1/2% టు బికమ్స్ 33. వాట్ ఈజ్ ద పర్సంటేజ్ బిఫోర్ ఇంక్రీజ్? ఒక నెంబర్ అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 37 1/2% ఇంక్రీజ్ కావడం వల్ల 33 అయిందంట. ఇంతకుముందు ప్రీవియస్లో క్వశ్చన్స్ ఎలా అడిగేదంటే 10% ఎప్పుడు కూడా పర్సంటేజ్ని ఆల్వేస్ 100%గా తీసుకుంటాం. ఇన్ కేస్ 10% ఇంక్రీజ్ అంటే ప్లస్ 10%గా తీసుకుంటే 110% అవుతుంది.
ఇన్ కేస్ దీన్నే 10% డిక్రీజ్ అంటే 90% అవుతుంది. ఎప్పుడు కూడా టోటల్ని మనం ఎలా అనుకుంటాం అంటే 100%గా తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. 10% ఇంక్రీజ్ 10% పెరగడము, 10% డిక్రీజ్ ఆర్ రెడ్యూస్ అంటే తగ్గింది అంటే 90%గా తీసుకుంటాం. టోటల్ని ఆల్వేస్ 100%గా తీసుకుంటాం. ఒకప్పుడు ఏదైనా సరే ఒక సంఖ్య 10% పెరగడము లేదా 10% తగ్గడము లేదంటే 5% పెరగడము, 8% పెరగడం, 8% తగ్గడం అని రౌండ్ ఫిగర్ వాల్యూస్ ఇచ్చేది. ఇప్పుడు కాంపిటీషన్ హెవీ అయింది కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది ఇవ్వడం లేదు. కాంపిటీషన్ హెవీ అయింది కాబట్టి ఫిల్టర్ చేయాలంటే ఖచ్చితంగా 37 1/2%, 22.22%, 9.09% లేదంటే 9 1/11% ఇలా ఇస్తున్నాం. 37 1/2% ఈజ్ ఈక్వల్ మనకు ఫ్రాక్షన్ తెలవాలి. 37 1/2% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3/8 అంటే ఎంత ఇచ్చిన 3/8. ఎప్పుడైనా డినామినేటర్లో ఉన్న టోటల్ అవుతుంది. టోటల్ 8 భాగాలు ఉంది. టోటల్ 8 భాగాలు ఉంటే 3 భాగాలు ఇంక్రీజ్ అయిందంట. అంటే 3 భాగాలు పెరగడం వల్ల 8 పార్ట్స్ ఉంటే 3 భాగాలు పెరుగుతుంది. 11 పార్ట్స్ అయింది. ఈ 11 పార్ట్స్ ఎంతకి ఈక్వల్? 33కి ఈక్వల్. వాట్ ఈజ్ ద పర్సంటేజ్ బిఫోర్ ఇంక్రీజ్? ఇంక్రీజ్ కాకముందు ఏంటి ఇచ్చిన టోటల్ ఈ 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. 11 3s 33, 8 3s ఎంత వచ్చిన 24 ఈజ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ఏ ఆన్సర్ అవుతుంది. ఓకే నచ్చిన. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇది తెలంగాణలో ఎస్ఐలో ప్రిలిమ్స్లో 2022లో అడిగినటువంటి క్వశ్చన్. ఇఫ్ 22 1/2% ఇంక్రీజ్ ఏ నెంబర్ ఏమన్నా, ఇఫ్ 22 1/2% increase in a number result in 98, then a 22 1/2% decrease in that number is. ఒక సంఖ్యను 22.5% పెంచితే ఏమైందంట 98 అయిందంట. అదే సంఖ్యను 22.5% తగ్గిస్తే ఎంత అవుతుంది? 22 1/2% ఈజ్ ఈక్వల్ టు మనకు ఫ్రాక్షన్ తెలవాలి. ఎంత అవుతుంది? 22 1/9% ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే ఒకసారి చూడండి. మిక్స్డ్ ఫ్రాక్షన్లో వచ్చిన మల్టిప్లికేషన్ చేసే 22 2s ఎంత 44, 44 ప్లస్ 1 45, 45/2% తీసేయాలంటే 1/100 అంటాం. మీకు డైరెక్ట్ గుర్తుంటే బెస్ట్. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 5 టేబుల్లో 5 9s 5 20s అంటే 9/40 అవుతుంది. 2 4s అంటే ఇట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్ ఏమవుతుంది 9/40. టోటల్ 40 భాగాలు ఉంటే ఎన్ని భాగాలు డిక్రీజ్ అయించిన 40 భాగాలు ఉంటే 9 భాగాలు ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ కావడం వల్ల 98 అయింది. అంటే 40 + 9 ఈజ్ ఈక్వల్ టు 49. ఈ 49 పార్ట్స్ 98 అయింది. 49 × 2 49 2s 98. ఈ 22 1/2% డిక్రీజ్ అంటే 40 భాగాలు ఉంది. 9 భాగాలు డిక్రీజ్ చేసే అంటే 40 భాగాలకి వెళ్ళి 9 తీసేసే 31 అవుతుంది. ఈ 31 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 31 2s 62 ఈజ్ ఏ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ఏ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇఫ్ ఏ షాప్ కీపర్ సేల్స్ అనే ఐటమ్ అట్ 24% డిస్కౌంట్ ఆన్ ద మార్క్డ్ ప్రైస్. ఏమంటున్నా? ఈ షాప్ కీపర్ సేల్ చేస్తుందంటే ఒక ఐటాన్ని ఎట్లా 24% డిస్కౌంట్ ఇచ్చి దేనిపైన ఎంఆర్పి పైన. ఎప్పుడు కూడా డిస్కౌంట్ ఎంఆర్పి పైన ఇస్తారు. జస్ట్ మనకు ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో, బట్ కాకపోతే మనం పర్సంటేజ్ బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామని చెప్పడం కోసం ఇచ్చిన. ఈ ఇంకర్స్ 5% లాస్ అంటే ఏం చేయాలి? 24% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఆర్టికల్ పైన 5% లాస్ అవుతుందంట. ఇఫ్ ఈ షుడ్ వితౌట్ డిస్కౌంట్, ఈ డిస్కౌంట్ ఇవ్వకపోతే ఆయనకు ప్రాఫిట్ వస్తుందా? ప్రాఫిట్ ఆర్ లాస్ వుడ్ బి అన్నాడు. ఒక ఐటమ్ పైన ఈ పెన్ ఉంది. నేనేం చెప్తున్నా? 24% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే నాకు 5% లాస్ వస్తుంది. ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వకపోతే ప్రాఫిటా లాసా? 24% ఈజ్ ఈక్వల్ మనకు ఫ్రాక్షన్ తెలవాలి. 24% ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంచిన 6/20 అవుతుంది. ఒకసారి మీరు సార్ కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే 24% తీసేయాలంటే బై 100 వేసాం. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 4 టేబుల్లో 4 6 4 25 అంటే 6/25 అవుతుంది. ఈ ఫ్రాక్షన్ తెలిసి ఉండాలి. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ అందుకే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన. మన క్లాస్లో కంప్లీట్గా పర్సంటేజ్ ఇంట్రడక్షనే 1.5 hour ఉంటుంది ఇచ్చిన. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఎలా సాల్వ్ చేయాలని అవి మైండ్లో గుర్తుండాలి. టేబుల్స్ మనకు అందరికీ 5 టేబుల్, 10 టేబుల్, 11 టేబుల్, ఈ 2 టేబుల్ ఎంత పర్ఫెక్ట్ ఉంటారో ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ వాల్యూస్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంటే
మనం ప్రాబ్లం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి, డిస్కౌంట్ అంటే అంటే 6/25 ఈజ్ నథింగ్ బట్ ఎన్ని ఇచ్చిన 25 భాగాలు ఉంటే 6 భాగాలు డిస్కౌంట్ ఇస్తుండు 19 పార్ట్స్. అంటే టోటల్ 25 పార్ట్స్ ఉంటే 6 పార్ట్స్ డిస్కౌంట్ ఇచ్చిండు. 25 - 6 = 19 పార్ట్స్. ఈ 19 పార్ట్స్ ఇవ్వడం వల్ల అంటే 19 పార్ట్స్ సేల్ చేయడం వల్ల ఎంత పర్సెంట్ 5% లాస్ అవుతుంది. ఈ 5% లాస్ అవుతుంది అంటే ఎంత కమ్మినచ్చినా 95% కమ్మినట్టు. ఓకేనా, క్లియరా? మొత్తం 25 భాగాలు ఉంది, 6 భాగాలు డిస్కౌంట్ ఇస్తుండు. 6 భాగాలు డిస్కౌంట్ ఇస్తే 20లకి వెళ్ళి 19 పార్ట్స్ సేలింగ్ ప్రైస్. ఈ 19 పార్ట్స్ సేలింగ్ ప్రైజే ఎంతకు ఇట్ ఈస్ ఏ 19 పార్ట్స్ సేలింగ్ ప్రైస్ అవుతుంది. ఏంది లాస్ వచ్చింది కాబట్టి అది 95%కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వకుండా అంటే ఏంటి 25 భాగాలు సేల్ చేయాలి. ఈ 25 భాగాలు = ఎంత పర్సెంటేజ్? ఇంతకుముందు చెప్పిన పర్సెంటేజ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ ఎలా తీసుకోవాల్సిన 100%గా తీసుకోవాలి. 19 టేబుల్ ఎప్పుడు వస్తుంచిన 19 5s 95, 25 5s 125. అంటే ఏమైంచిన సేలింగ్ ప్రైజు 125% అయింది. అంటే ఆయన యాక్చువల్గా ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వకపోతే 125% వస్తుంది. అంటే ప్రాఫిట్ = ఎంత వచ్చినా ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ని 100%గా తీసుకోవడం, లేదంటే టోటల్ని 100% అనుకుంటారు కాబట్టి 125% వచ్చిందంటే 25% ఈజ్ ఏ ప్రాఫిట్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ఏ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ స్టూడెంట్ స్కోర్ 32% ఆఫ్ ది మార్క్స్ ఇన్ ఏ సైన్స్ సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ 300 మార్క్స్. ఒక స్టూడెంట్స్కు 32% మార్క్స్ వచ్చినట్టు ఎందులో సైన్స్ సబ్జెక్ట్లో టోటల్ అవుట్ ఆఫ్ 300 మార్క్స్లో హౌ మచ్ షుడ్ ఈ స్కోర్ ఇన్ ఏ లాంగ్వేజ్ పేపర్ అవుట్ ఆఫ్ 200. ఆయనకు లాంగ్వేజ్ పేపర్లో టోటల్ 200కి ఎంత స్కోర్ ఇవ్వాలన్నాడు. ఇఫ్ ఈజ్ గెట్ ఓవరాల్ ఎంత 46%. ఆయనకు ఒక సింపుల్ క్వశ్చన్లో ఏం చెప్పిండు, సైన్స్లో 300లో 32% వచ్చినాయంట, లాంగ్వేజ్లో 200కి ఎంత రావాలి అని అడుగుతుండు. ఓవరాల్గా అంటే 2 సబ్జెక్టులో కలిసి టోటల్గా యావరేజ్ పర్సెంటేజ్ ఏందని అడుగుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ యావరేజ్ పర్సెంటేజ్ అన్నట్టు. ఇది పర్సంటేజ్లో క్వశ్చన్ ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారం చేస్తే చాలా లాంగ్ అవుతుంది. దానికంటే బెస్ట్ అప్రోచ్ ఏంటంటే మనము యావరేజ్లో ఒక మెథడ్ చేస్తాం, డీవియేషన్ మెథడ్లో యావరేజ్ అనుకోవడం చేస్తాం. ఆ మెథడ్ గుర్తుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను ఇంతకుముందు కూడా నేను ఏం చెప్పిన, క్వాంట్ అంటేనే మన ఆర్థమెటిక్ అంటేనే పర్సంటేజ్, రేషియో, ప్రపోర్షన్, యావరేజ్ ఈ 3 టాపిక్స్ వచ్చినట్టయితే ప్రతిదీ కూడా వచ్చు. ఆ డీవియేషన్ మెథడ్లో చూస్తున్నా. ఈ ఒకసారి ఈ 300 ఈ 200 మార్క్స్ ఉన్నాయిగా, ఇది నెంబర్ ఆఫ్ అనుకుంటా. 300కి 200కి రేషియో తీసుకుంటా, చూడగానే అయిపోవచ్చు 3:2 అని. అంటే 3:2 యొక్క రేషియో 300 మార్క్స్ ఎంత ఇచ్చిన సైన్స్. ఈ 3 పార్ట్స్ యొక్క యావరేజ్ ఎంత 32%. ఈ 2 పార్ట్స్ యొక్క యావరేజ్ మనం అనుకోమంటుండు. ఎంత వేయాలి? ఓవరాల్ యావరేజ్ ఎంత వచ్చిన టోటల్ యావరేజ్ అంటే 5 పార్ట్స్ యొక్క యావరేజ్ టోటల్ యావరేజ్ = 46. ఈ టోటల్ అంటే 5 పార్ట్స్ లేదంటే 46%. ఇప్పుడు మన దగ్గర క్లాస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ అనుకుందాం. బాయ్స్ యొక్క యావరేజ్ తెలిసి టోటల్ యావరేజ్ తెలిసినప్పుడు గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంతంటే ఈ టోటల్ యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ యావరేజ్ 46 ఉంది. ఈ 32 తోటి కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ ఉంది 14 ఎక్కువ ఉంది. 14 32కి 46 మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చినా 14. ప్రతి ఒక్కరిది 14 చొప్పున ఎంతమందిది 3 మెంబర్స్ ఎక్కువ ఉంది. అంటే 46 + 14 × 3 మెంబర్స్ ఎక్కువ ఉంది. వీళ్ళది ఎంతైతే ఎక్కువ ఉందో వీళ్ళది ఎంత తక్కువ ఉంది ఇచ్చిన ఎక్కువ కాదు తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందో వీళ్ళది ఎంత తక్కువ ఉంటే వాళ్ళది ఎంత ఎక్కువ ఉంటుంది. అంటే ఈ 2% అంటే ఈ లాంగ్వేజ్ది ఇది ఎంత తక్కువ ఉంటే అది అంత ఎక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకుంటే ఆ రీజన్ గుర్తుంటే వాళ్ళకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. 2 1s 2 7s 7 3s 21 అవుతుంది. 46 + 21 = 67% ఈజీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజీ ఆన్సర్ అవుతుంది. బెస్ట్ అప్రోచ్ ఇక్కడ డీవియేషన్ మెథడ్లో యావరేజ్ మెథడ్ని యూజ్ చేస్తాం. అక్కడ యావరేజ్ మీకు పర్ఫెక్ట్ గుర్తుంటే దాని మొత్తం బేసిక్ నుండి ఐడియా వరకు ప్రతి ప్రాబ్లం ఇట్లా గుర్తుందంటే సింపుల్గా చేయొచ్చు. ఓకే నచ్చిన నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ స్పెండ్స్ 66.66% ఆఫ్ ఈజ్ ఇన్కమ్ ఆన్ హౌస్ రెంట్. ఒక పర్సన్ ఏం చేస్తుండో హౌస్ రెంట్ కోసం 16.66% ఖర్చు పెడుతుంటా. 17% ఆఫ్ ది రిమైనింగ్ ఆన్
క్లాస్ 23% ఆన్ ది ఫుడ్, రిమైనింగ్లో 17% దేనిపైన, క్లాస్ పైన, 23% ఫుడ్ పైన ఖర్చు పెడుతుంటాయి. టోటల్ 17 + 23 = 40% అవుతుంది, గుర్తుపెట్టుకోండి రెండింటిపైన. అండ్ 10% ఆఫ్ ది రిమైనింగ్, 10% ఆఫ్ ది రిమైనింగ్, ఈ రిమైనింగ్ అనే డైలాగు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆన్ ఎడ్యుకేషన్. ఈ స్పెండ్ రిమైనింగ్ అమౌంట్ ఇన్ బ్యాంక్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ది టోటల్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. టోటల్ ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి మధ్యన రేషియో కనుక్కోమంటారు. ఇన్కమ్కి అండ్ ఎక్స్పెండిచర్ యొక్క రేషియో కనుక్కోమంటుండు, మనం కనుక్కోమన్నది. సింపుల్ చెప్పాలంటే ఒక పర్సను ఆయన జీతంలో 16.66% హౌస్ రెంట్ కడుతుండంటుండు. రిమైనింగ్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే 17% అంది క్లాసు, 23% అంది ఫుడ్ పైన ఖర్చు, 40% కలిపి రెండింటిపైన ఖర్చు పెడుతుంది. రిమైనింగ్ అన్నప్పుడు 16.66% = 1/6, ఈ 40% = 2/5 ఫ్రాక్షన్. ఇంకేముంది ఇచ్చిన 10% ఫ్రాక్షన్ ఏమవుతుంది, 10% = 1/10. ఈ ఫ్రాక్షన్ ఒకటి గుర్తుంటే మనం సింపుల్గా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. చూడండి, టోటల్ 1/6, 16 అంటే టోటల్ 6 భాగాలు ఉంటే ఒక భాగం ఏం చేసించిన హౌస్ రెంట్ ఖర్చు పెట్టిండు, అంటే రిమైనింగ్ ఏమవుతుంది, ఇనిషియల్ వాల్యూ అండ్ రిమైనింగ్ వాల్యూ రాస్తున్నా. రిమైనింగ్ ఇనిషియల్ ఎంత, డినామినేటర్లో ఉన్నది. టోటల్ 6 భాగాలు ఉంటే ఒక భాగం హౌస్ రెంట్ పోతే 5 భాగాలు ఉంటుంది. 40% అంటే క్లాస్ పైన ఒక 17%, ఫుడ్ పైన ఒక 23%, 40% పోగొడుతుంది. అంటే అందులో రిమైనింగ్ అంటే 40% ఈజ్ నథింగ్ బట్ 2/5. 5 భాగాలు ఉంటే 2 భాగాలు ఖర్చు పెడితే మిగిలింది ఏమవుతుంది, 3 భాగాలు అవుతుంది. నెక్స్ట్ 10% అంటే 10% దేనిపైన పెడుతున్నాడు, ఎడ్యుకేషన్ పైన. టోటల్ 10 పార్ట్స్ ఉంటే ఒక భాగం ఎడ్యుకేషన్ అంటే 9 పార్ట్స్ ఉంటుంది, 10:9 మిగిలింది. మీరు ఇప్పుడు క్యాన్సలేషన్ ఒకసారి చూసినట్టయితే దీన్ని క్యాన్సల్ అయ్యేమని అయితే క్యాన్సల్ చేయండి. 3 1s 3 2s 5 1s 5 2s. ఇప్పుడు ఏం చేసిన 2 × 10 20 పార్ట్స్ అవుతుంది, మిగిలింది ఎంత 9 పార్ట్స్ అవుతుంది. 20 పార్ట్సే ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే అంటే ఇనిషియల్గా 20 పార్ట్స్ ఉంటే రిమైనింగ్ ఏమైంది 9 పార్ట్స్. అంటే ఆయన శాలరీ ఎంత 20 భాగాలు ఉంటే మిగిలింది ఎంత 9 పార్ట్స్. మనకేమన్నాడు, ఇన్కమ్ 20 భాగాలు, 9 భాగాలు మిగిలిందంటే ఎన్ని భాగాలు ఎక్స్పెండిచర్ అన్నాడు, 11 పార్ట్స్. 20:11 ఈజీ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి, 20 భాగాలు ఉంది ఇనిషియల్ వాల్యూ, 9 భాగాలు మాత్రం మిగిలినాయి అంటే ఎన్ని భాగాలు ఖర్చు పెట్టినట్టు, 11 భాగాలు ఖర్చు పెట్టినట్టు. అలా ఇన్కమ్ టు ఎక్స్పెండిచర్ యొక్క రేషియో అడిగిండు, 20:11 ఈజీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ ది వీట్ ఈజ్ రెడ్యూస్డ్ బై 4%. ఏంచిన గోధుమల యొక్క ధర ఎంత తగ్గింది, 4% రెడ్యూస్ అయింది తగ్గింది అంటున్నాం. హౌ మెనీ మోర్ ఆర్ లెస్ కేజెస్ ఆఫ్ ది వీట్ కెన్ బి నౌ బాట్ అన్నాడు. అంటే ఒకసారి అబ్జర్వేషన్ అంటే ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ ఒక 200 రూపీస్ గోధుమల కోసం ఖర్చు పెడుతున్నాం, అది ఫిక్స్డ్ అమౌంట్ అనుకుందాం. ఈ నెక్స్ట్ మంత్ అదే 200 గోధుమల కోసం ఖర్చు పెడుతుంటాం. గోధుమల ధర తగ్గింది అంటే క్వాంటిటీ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇన్ కేస్ గోధుమల ధర పెరిగిందంటే అదే 200లో క్వాంటిటీ తగ్గుతుంది. అంటే ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏంటి, ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుండాలి. ప్రైస్ తగ్గితే కన్జంప్షన్ పెరుగుతుంది, ప్రైస్ పెరిగితే కన్జంప్షన్ తగ్గుతుంది. అది గుర్తుపెట్టుకుంటే సార్. ప్రైస్ ఏమైందంట 4% తగ్గింది అంటుండు. అయితే ఒరిజినల్గా 48 కేజెస్ గోధుమలు కొంటుండు, ప్రైస్ తగ్గడం వల్ల ఎన్ని కేజెస్ గోధుమలు ఎక్కువగా కొన్నాడు అని అడుగుతున్నాడు. ఈ 4% ఫ్రాక్షన్ ఏమవుతుంది అంటే 1/25 అవుతుంది. సార్ 1/25 అనే నెంబర్ మనకు పర్సంటేజ్ ఫ్రాక్షన్ వాల్యూ తెలిసి ఉండాలి. లేదు అన్నప్పుడు 4% పర్సంటేజ్ తీసేయాలంటే ఏం చేస్తాం, 4/100 రాస్తాం. 4 1s 4 25s 1/25 అవుతుంది. ఈ వాల్యూస్ అన్నీ తెలిసి ఉండాలి. అంటే ప్రైస్ ఎలా ఉంది ఇచ్చిన, ఇనిషియల్గా 25 భాగాలు ఉంటే ఒక భాగం తగ్గింది. 25 భాగాలు ఉంటే ఎన్ని, ఒక భాగం తగ్గితే ఏమవుతుంది 24 భాగాలు. ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్. ప్రైస్ యొక్క రేషియో 25:24 అంటే కన్జంప్షన్ యొక్క రేషియో అవుతుంది 24:25 అవుతుంది. అంటే ఒరిజినల్ ఎన్ని భాగాలు అంటే ఇనిషియల్గా మొదట 48 కేజీలు కొంటున్నాడు అంటే
ఇనిషియల్ వాల్యూ, ఇట్ ఈస్ ఏ ఇనిషియల్ వాల్యూ, ఇట్ ఈస్ ఏ ఫైనల్ వాల్యూ. ఈ 24 భాగాలే 48 kgs అంటే 24 2s అంటే మొదట ఆయన ఎన్ని భాగాలు తీసుకునేటోడు 24 భాగాలు వాడేటోడు. ఇప్పుడు 25 భాగాలు అంటే ఒక భాగం పెరిగింది. 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 into 2s 2 kgs ఈజ్ ఈక్వల్ టు అంటే 2 kgs ఎక్కువగా తీసుకుంటుండు మోర్. ఇక క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రైస్ పెరిగితే ఏమవుతుంది ఇచ్చిన కన్జంప్షన్ తగ్గుతుంది. ప్రైస్ తగ్గింది కాబట్టి కన్జంప్షన్ అనేది ఏమవుతుంది పెరుగుతుంది. లెస్ ఉన్న ఆన్సర్స్ ఎప్పుడు కూడా ఆన్సర్ కావు. ఈ రెండు ఆన్సర్స్ కావు. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో వస్తే ఆప్షన్ ఏ కామా డిని ఎలిమినేషన్ చేయొచ్చు. అంటే బి కానీ సి కానీ ఆన్సర్ అవుతుంది. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ చేయడానికి టైం లేనప్పుడు క్వశ్చన్ చదవగానే ఖచ్చితంగా లెస్ అనే ఆన్సర్ కాదు. అందులో రెండు ఆప్షన్ ఎలిమినేషన్ చేయొచ్చు. 50% మనకు ఛాన్స్ ఉంటుంది కరెక్ట్ కావడానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చిన్న. ల్యాండ్ ఆర్డర్ ఇంక్రీజెస్ ద హౌస్ రెంట్ బై 5% at the end of the every year. If the current monthly rent is a 3,000, what is the rent be after 2 years? ఏమన్నా వచ్చిన ఇది కూడా చూసినట్టయితే 2016లో ఎస్ఐలో మన తెలంగాణలో అడిగినటువంటి క్వశ్చన్. టీజీలో ఎస్ఐ ఏమంటుండు ఎవ్రీ ఇయర్ ఎంత 5% ఇంక్రీజ్ చేస్తున్నంట ఒక ల్యాండ్ ఓనరు. రెంట్ ఎలా ఎవ్రీ మంత్ 5% ఇంక్రీజ్ చేస్తే 2 years తర్వాత రెంట్ ఎంత అవుతుంది? ప్రజెంట్గా ఎంత నడిచిన మంత్లీ రెంట్ ప్రజెంట్ 3,000 అన్నాడు. ఎప్పుడు కూడా ఫర్ యానంలో తీసుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్లో కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ పర్ యానంలోని క్యాల్కులేషన్ చేస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఏదైనప్పటికీ 1 month ఈజ్ ఈక్వల్ టు 3,000 అంటే 1 year ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 12 months కాబట్టి 12 into 3 is 36,000 ఈజ్ ఏ రెంట్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ 1 year యొక్క రెంట్. ఈ 5% ఏమవుతుంది ఇంక్రీజ్ చేస్తుండు రెంట్. 5% యొక్క ఫ్రాక్షన్ ఏముంది 5% ఈజ్ ఈక్వల్ టు 1/20. ఇది గుర్తుండాలి. 1 year యొక్క రేషియో 20:20 parts ఉంటే ఎంత ఒక భాగం పెంచుతున్నాడు రెంట్ అంటే 21 అవుతుంది. 2 years యొక్క రేషియో అన్నప్పుడు 1 year యొక్క రేషియో A:B అంటే 2 years ఏమవుతుంది A²:B² తీసుకుంటాం. 3 years అంటే A³:B³. n years అంటే A⁴n into B⁴n తీసుకుంటాం. అంటే 20² ఈజ్ నథింగ్ బట్ 400. 21² ఈజ్ ఈక్వల్ టు 441 అవుతుంది. అంటే ప్రస్తుతం ఎంత అన్నాడు 3,000 అన్నాడు. అంటే 3,000 అంటే 1 year యొక్క ఎంత అవుతుంది 36,000 అవుతుంది. ఈ 400 parts 36,000కి ఈక్వల్ అయితే ఇప్పుడు క్యాన్సలేషన్ చూడండి ఎప్పుడు వస్తుంచిన ఈ 441 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అని తీసుకుంటే సరిపోతుంది. ఈ 2 సున్నాలు క్యాన్సల్ చేయండి. 4 1s 4 9s అంటే ఇంటూ 90 వస్తుంది ఇంటూ 90 అంటే ప్రస్తుతం ఎంత ఉంది ఇచ్చిన 441 into 90 ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ ఆన్సర్ అవుతుంది. కాకపోతే మంత్లీ కాబట్టి ఇది 1 year యొక్క ఈ ఇయర్లో ఉంది కాబట్టి 1 year యొక్క టోటల్ పేమెంట్ అవుతుంది. ఫర్ మంత్ అనేది బై 12 చేస్తే సరిపోతుంది. ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది ఈ క్యాన్సలేషన్ ఒకసారి అబ్జర్వేషన్ అట్టయితే 6 2s 6 1s 6 పోతే 3 మిగులుతుంది 30 అవుతుంది. 6 5s నెక్స్ట్ 2 టేబుల్లో క్యాన్సల్ చేసే 2 2s 2 2s 2 10s 220.5 into 15 అవుతుంది. 15 చేత మల్టిప్లికేషన్ చేస్తే ఒకసారి చూడండి 15 5s 75 7 ఉంటుంది. 15 0 0 + 7 7 అవుతుంది. 15 2s 30 3 ఉంటుంది. 15 2s 30 + 3 33 అవుతుంది. ఎక్కడ పెట్టాలి 0.1 డిజిట్ తర్వాత 307.5 ఆప్షన్ సి ఈజ్ ది ఆన్సర్ అవుతుంది. ఇలా వచ్చిన మనం మంత్లీ నుండి ఇయర్లో కన్వర్షన్ చేసుకుంటాం. మళ్ళీ మంత్లీ యొక్క రెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆప్షన్ సి ఈజ్ ఏ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇన్ అన్ ఎలక్షన్ 20% ఓటర్స్ డిడ్ నాట్ ఓట్. ఏంది ఇచ్చిన ఒక ఎలక్షన్లో 20% ఓటర్స్ ఓటు వేయలేదంట. నెక్స్ట్ 12 1/2% ఆఫ్ ది ఓటర్స్ వర్ డిక్లేర్డ్ ఇన్వాల్యూడ్. అందులో ఓటు వేసిన వారిలో 12 1/2% ఓట్లు ఇన్వాల్యూడ్ అని చెప్పారు. విన్నర్ గెట్స్ ద 60% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ అండ్ ఓన్ బై 4,200 ఓట్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఓట్స్. ఒక ఎలక్షన్లో 20% ఓటర్స్ ఓటింగ్లో పాల్గొనలేదంట. పాల్గొన్న వాటిలో 12 1/2% ఓట్స్ ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసారు. విన్నర్కి ఎంత వచ్చింది 60% ఆఫ్ ది ఓట్స్ వచ్చినాయంట. మెజారిటీ ఈజ్ ఈక్వల్ టు ఓన్ బై ఎంత 4,200 ఓట్స్. ఫైండ్ ద టోటల్ ఓట్స్.
ఇప్పుడు మనకు కావాల్సిన 20% యొక్క ఫ్రాక్షన్ 20% యొక్క ఫ్రాక్షన్ ఏమవుతుంది 1/5. 1/2% యొక్క ఫ్రాక్షన్ ఏమవుతుంది 1/8 ఫ్రాక్షన్ 2%. ఇప్పుడు విన్నర్కి 60% వచ్చిందంటే లూజర్కి ఓడిపోయిన ఆయనకి ఎంత వస్తుంది ఇచ్చిన ఎప్పుడు కూడా పర్సెంటేజ్ 100 అనుకుంటాం కాబట్టి విన్నర్కి 60% వచ్చింది అంటే లూజర్కి ఎంత వస్తుంది 40% వస్తుంది. మెజారిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మెజారిటీ 20% అవుతుంది. ఇదంతా మైండ్లో క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఈ మెజారిటీ 20% ఎంతకి ఈక్వల్ అన్నట్టు 4200 ఓట్స్కి ఈక్వల్ అన్నట్టు. ఇప్పుడు నేను ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 20% ఓట్స్ పాల్గొనలేదు. మొత్తం 5 భాగాలు ఉంటే ఒక భాగం పాల్గొనలేదు. అంటే చూడండి ఇనిషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ రాస్తున్నా. 5 భాగాలు ఉంటే ఒక భాగం పాల్గొనలేదు కాబట్టి 4 భాగాలు ఓటింగ్లో పాల్గొన్నారు. 5:4 అవుతుంది. 1/2% అంటే టోటల్ 8 పార్ట్స్ ఉంటే ఒక భాగం చెల్లలేదు అంటే 8 పార్ట్స్ ఉంటే ఇనిషియల్గా ఒక భాగం చెల్లకపోతే 7 భాగాలు అవుతుంది. 8:7 అవుతుంది. నెక్స్ట్ చూడండి మెజారిటీ ఈజ్ ఈక్వల్ ఎంత నడిచిన విన్నర్కి 60% వచ్చింది అంటే ఇండైరెక్ట్ ఓడిపోయినానికి ఎంత వస్తుంది లూజర్కి 40% వస్తుంది. 20% ఈజ్ ఏ మెజారిటీ అవుతుంది. ఈ 20% యొక్క ఫ్రాక్షన్ ఎంచిన 1/5. 5 భాగాలు ఉంటే మెజారిటీ ఈజ్ ఈక్వల్ ఎంత ఒక భాగం మెజారిటీ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని చూసినట్టయితే దీన్ని క్యాన్సలేషన్ చూడండి. 4 1s 4 2s ఇక్కడ 5 2s 10 10 5s ఎంత వచ్చినా 50 పార్ట్స్ అవుతుంది. 7 పార్ట్స్. ఈ 7 పార్ట్సే ఒకసారి చూడండి ఇప్పుడు మిగిలింది ఎంత అన్నాడు 4200 అన్నాడు కాబట్టి 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 4200 అంటే 7 6 అంటే ఇంటూ 600 చేస్తే వస్తుంది. ఈ టోటల్ ఇనిషియల్ వాల్యూ ఎంత 50 పార్ట్స్ 50 ఇంటూ 600 ఏమవుతుంది 5 6 50 ఇంటూ 600 5 6 30,000 ఈజ్ ఏ టోటల్ ఓట్స్. ఆప్షన్ ఏ ఈజ్ ఏ ఆన్సర్ అవుతుంది. సేమ్ ఎలక్షన్స్ పైన ఇంకో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దానికి దీనికి వేరియేషన్ ఇచ్చిన ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ క్వశ్చన్ చూడండి మెజారిటీ ఓన్ బై అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం వేరియేషన్ ఏమి ఇచ్చిండో. క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్ ఏ కాన్స్టిట్యున్సీ 25% ఆఫ్ ది ఓట్స్ రిస్ట్రైన్డ్ ఫ్రమ్ ద ఓటింగ్ ఎంచిన 25% ఓటర్స్ తిరస్కరించినంట ఓటింగ్ని. అవుట్ ఆఫ్ ది టోటల్ ఓట్స్ కాస్ట్ 2% ఓట్స్ వర్ ఫౌండ్ టు బి ఇన్వాలిడ్. అందులో టోటల్లో అంటే పాల్గొన్న వారిలో 2% ఇన్వాలిడ్ అని చెప్పిండు. ద క్యాండిడేట్ హూ హ్యాస్ ఓన్ గాట్ ద 75% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ విచ్ ఈజ్ 9261. ఏంచిన విన్నర్కి ఎంత 75% ఓట్స్ వచ్చినాయంట. ఆయన విన్నర్కి ఎంత పర్సంటేజ్లో చెప్పినప్పుడు 75% ఓట్స్ అంటుండు. ఆయనకు వచ్చిన ఓట్లు ఎంతంట 9261 ఓట్స్. ప్రీవియస్ క్వశ్చన్స్లో విన్నర్కి 60% ఓట్స్ అన్నాడు. మెజారిటీ ఈజ్ ఈక్వల్ టు 4200. ఇక్కడ విన్నర్కి 75% ఓట్స్ అంటుండు. ఆయనకు వచ్చిన ఓట్లు చెప్తుండు. అక్కడ మెజారిటీ ఇచ్చిండు, ఇక్కడ ఆయనకు వచ్చిన ఓట్లు ఇచ్చిండు. జస్ట్ కొంచెం డిఫరెన్స్ చూద్దాం. 25% ఈజ్ ఈక్వల్ టు 1/4. ఈ 2% ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/50. ఆ పర్సంటేజ్ ఫ్రాక్షన్ 75% ఈజ్ ఈక్వల్ టు 3/4. ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే ఇప్పుడు చూడండి ఎంతమంది ఇచ్చిన 4 భాగాలు ఉంటే ఒక భాగం తిరస్కరించారు. 4 భాగాలు ఉంటే ఒక భాగం తిరస్కరిస్తే 3 భాగాలు అవుతుంది. 4:3 అవుతుంది. ఇనిషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ రాస్తున్నా రేషియో. 2 భాగాలు 2% ఓటింగ్లో ఇన్వాలిడ్ అంటే ఎంత వచ్చినా 1/50. 50 భాగాలు ఉంటే ఒక భాగం చెల్లలేదు. 50కి వెళ్ళి 1 పోతే 49 అవుతుంది. నెక్స్ట్ 75% అంటే ఈయన మెజారిటీ ఎంత వచ్చినా 4 భాగాలు ఉంటే 3 భాగాలు మెజారిటీ 4/3. 4 పార్ట్స్ ఉంటే 3 పార్ట్స్ ఈజ్ ఏ మెజారిటీ 75%. అంటే మెజారిటీ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చా ఈయనకు 75% వచ్చింది అంటుండు. 75% ఓట్స్ వచ్చినాయంటే 75% ఈజ్ నథింగ్ బట్ 3/4. ఈయన టోటల్ 4 భాగాలు ఓట్లుంటే 3 భాగాలు ఓట్లు వచ్చినాయి. ఈ 3 భాగాలు ఎంతకి ఈక్వల్ టోటల్ దీనికి. అంటే ఇప్పుడు ఒకసారి క్యాన్సలేషన్ అయితే క్యాన్సల్ చేద్దాం. ఏమన్నా క్యాన్సల్ అవుతుందా? ఎక్కడ క్యాన్సల్ కాదు. ఇది ఇలాగే ఉంచుదాం. ఏమవుతుంది 4 ఇంటూ 50 ఇంటూ 4. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే 3 3s 9 9 ఇంటూ 49. ఈ 9 ఇంటూ 49 పార్ట్స్ ఫైనల్గా ఉన్న ఓట్లు ఎన్ని ఇచ్చినా ఇది మెజారిటీ అవుతుంది. సారీ ఆయనకు వచ్చిన ఓట్స్ అవుతుంది. ఆ ఓట్స్ ఎంతకి ఈక్వల్ ఇట్ ఈజ్ ఏ 9261. ఈ 9 టేబుల్లో క్యాన్సలేషన్ చేద్దాం. 9 1s 9 2 మిగులుతుంది. 2 అనేది 9 టేబుల్ అవ్వదు కాబట్టి ఇక్కడ ఒక 0 వేసుకుంటే
26 అవుతుంది. 9 2 జా 18, 18 పోతే ఎంత మిగులుతుంచిన మళ్ళీ 18 పోతే 8 మిగులుతుంది. 26లో 81 అవుతుంది. 9 9 జా 18, ఈ 49 తేజా మళ్ళీ క్యాన్సిల్. 49 1 జా 49, 2 జా 98, 98 పోతే 102లో 4 మిగులుతుంది. 49 91, 49 1 జా 49 అంటే ఇంటూ 21 చేస్తే వస్తుంది. అంటే ఇనిషియల్ వాల్యూ ఈజ్ ఏ 4 × 50 అంటే 4 × 50 × 4 × 21. ఈ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టే 4 4 జా 16, 16 5 జా ఎంత వచ్చినా 80, 80 × 21, 21 8 జా ఎంత వచ్చినా 168. ఆ 0 ఎంచిన ఇక్కడ ఒక 0 ఉంది, 800 ఉంటుంది. 16,800 ఈజ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ఏ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ఏ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ చిన్న ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే ద పాపులేషన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఈజ్ 3,28,000 అవుట్ ఆఫ్ విచ్ 1,64,000 ఆర్ మేల్. టోటల్ పాపులేషన్ ఎంత ఇచ్చినో 3,28,000 అంట. అందులో 1,64,000 మేల్స్ అన్నాడు. 24% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ లిటరేట్ అన్నాడు. అందులో చదువుకున్న వాళ్ళు ఎంతమంది 24% అంట. ఎవరు టోటల్లో, ఈ టోటల్లో 3,28,000లో 24% ఆర్ లిటరేట్ అంటుండు. ఇఫ్ 34% మేల్స్ ఆర్ లిటరేట్ దెన్ వాట్ ఈజ్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఫీమేల్ లిటరేట్. టోటల్ పాపులేషన్ ఇచ్చిండు ఒక టౌన్లో, ఒక డిస్టిక్లో. అందులో మేల్స్ యొక్క ఎంతమంది అంటే వచ్చిన 1,00,000. టోటల్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే 3,28,000. మన క్లాస్ రూమ్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉండరని చెప్తున్నా. అందులో 100 మెంబర్స్ ఉండరని చెప్పిన క్లాస్ రూమ్ స్ట్రెంత్ బాయ్స్ మాత్రమే 38 మెంబర్స్. అంటే రిమైనింగ్ ఏమవుతారు, గర్ల్స్ అవుతారు. అంటే టోటల్లోకి వెళ్ళి బాయ్స్ని తీసేస్తే గర్ల్స్ వస్తారు. కాబట్టి ఈ టోటల్ పాపులేషన్లోకి వెళ్ళి మేల్స్ని తీసేస్తే 1,64,000 తీసేస్తే రిమైనింగ్ ఏమవుతారు, ఫీమేల్స్ అవుతారు. ఆ రిమైనింగ్ చూడండి 1,64,000ను 3,28,000 వెళ్ళి తీసేస్తే అది కూడా 1,64,000 అవుతారు. అంటే వీళ్ళు మేల్స్, వీళ్ళు ఫీమేల్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ మేల్స్, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. అంటే మేల్స్ యొక్క సంఖ్య, ఫీమేల్స్ యొక్క సంఖ్య ఈక్వల్ ఉంటే డైరెక్ట్ షార్ట్ కట్ వస్తుంది. యావరేజ్ మెథడ్లోకి వెళ్ళిపోతాం. నేను ఇంతకుముందు కూడా చెప్పిన మనకు ఫాంట్ అనగానే, అర్థమెటిక్ అనగానే పర్సంటేజ్, రేషియో, ప్రపోర్షన్, ఈ యావరేజ్ 3 టాపిక్స్ వచ్చినట్టయితే కంప్లీట్ టాపిక్స్ వచ్చినట్టే. ఎలా అంటే టోటల్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంచిన టోటల్ ఎంత 34% అన్నాడు, సారీ 24% అంటుండగా. టోటల్ యావరేజ్ 24% ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మేల్ యొక్క యావరేజ్ ప్లస్ ఫీమేల్ యావరేజ్ యొక్క యావరేజ్కి ఈక్వల్. ఇప్పుడు మేల్ యొక్క యావరేజ్ ఎంత 34% అన్నాడు కాబట్టి 24% ఈక్వల్ టు 34 ప్లస్ ఫీమేల్ బై 2. 2 యువతలకు వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 24 2 జా 48 అవుతుంది. ఈ 34 యువతలకు తీసుకొస్తే మైనస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్ 48లోకి వెళ్ళి 34 తీసేస్తే రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ టు 14% ఉంది. ఇట్ ఈజ్ ఏ ఫీమేల్ యొక్క లిటరేచర్ పర్సెంటేజ్ అవుతుంది. ఎప్పుడు ఈ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే, ఎప్పుడు నెంబర్ ఆఫ్ మేల్స్, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఈ షార్ట్ కట్ వర్తిస్తుంది. డైరెక్ట్ పెన్ను పేపర్ కూడా అవసరం లేదు. ఏంచిన యావరేజ్ కాబట్టి ఈ 24 2 జా 48 అవుతుంది. ఈ 48లోకి వెళ్ళి 34 తీసేస్తే 14% ఈజీ ఆన్సర్ అవుతుంది. సింగిల్ స్టెప్లో వచ్చేస్తుంది. యావరేజ్ కాబట్టి 2 మేల్ అండ్ ఫీమేల్ ఉండరు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. కాబట్టి మేలు ఫీమేల్ 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 24 2 జా 48, 48లోకి వెళ్ళి ఆ మేల్ని తీసేస్తే రిమైనింగే ఫీమేల్ అవుతుంది. 14% ఈజీ ఆన్సర్ అవుతుంది. మీరు ఇది ఒక్కటి మైండ్లో క్యాల్కులేషన్ చేసేటట్టు ఉండాలి. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నా, ఇప్పుడు జూలై 1 మనకు బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. ఏంటి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్సు అండ్ ఏపీఎస్ గ్రూప్ 2, ఇవన్నీ కూడా తెలంగాణ ఎస్ఐ, తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్సు, ఏపీ గ్రూప్ 2, ఏపీఎస్ఐ. ఎప్పుడు జూలై 1 స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 500 జూలై 1 స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10:30కి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటున్నాయి. ఫస్ట్ 500 మెంబర్స్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి 50% ఆఫర్ ఉంటుంది. మన క్లాసెస్, డెమో క్లాసెస్ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టే డెమో క్లాసెస్ ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.